జై సీతారాం. జై సీతారాం. జై సీతారాం. మా గురుదేవులు శ్రీరామచరణ్ మహారాజ్ గారి పాదపద్మములకు నమస్కరిస్తూ, ఏ విషయాలైతే గురుగారు మాట్లాడిస్తారో అవే మీ ముందుకి రావటం జరుగుతుంది. నేరుగా ఒక టాపిక్ మాట్లాడాలి, దీనికోసం తయారు కావాలి అనేటువంటిది ఏమీ ఉండదు. నా జీవితమే మా గురుదేవులు పెట్టినటువంటి భిక్ష. తారక మంత్రాన్ని అనుగ్రహించి శరీరాన్ని వారు ఉపయోగించుకొని 16,00,00,000 తారక మంత్ర జపము, 120 సార్లు రామాయణం పారాయణము, అలాగే 350 సార్లు సుందరకాండ పారాయణము, 30 సార్లు భాగవత పారాయణము, ఇంకా లెక్కలేనన్ని సార్లు రాజక్రీడ పారాయణములు చేయించారు అంటే ఇది అంతా గూడా మా గురుగ్రహమే. ఇవాళ ఈ ఛానల్ వాళ్ళు నన్నడిగింది, ఒక యాత్రకు సంబంధించినటువంటి విశేషాలు చెప్పండి. అంటే యాత్ర అనేట్లయితే మనం ప్రతివారు యాత్రలు చేస్తూ ఉంటాము. కేవలము పుణ్యము వస్తుంది అని యాత్ర చేయటము, లేతే పుణ్యతీర్థాల్లో స్నానాలు చేయటము జరుగుతున్నది కానీ, ఆధ్యాత్మికంగా మెట్లు ఎక్కడానికి ఉపయోగపడేటువంటి యాత్రలు ఎంతమంది చేస్తున్నారు అనేటువంటిది ప్రశ్నార్థకమే. ఇవాళ నా చేత గురువుగారు మాట్లాడించేటువంటి టాపిక్ ఒక 25 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము నేను చిత్రకూటము, అలాగే బృందావనము, అలాగే హంపి, అలాగే ఇంకా కొన్ని క్షేత్రాలు ప్రతి సంవత్సరం వెళ్ళటం జరుగుతూ ఉన్నది. సో, నేను చేస్తున్నటువంటి ఈ యాత్ర ఇవాళ మనం చిత్రకూటాన్ని గురించి ఎక్కువగా మాట్లాడుకోవటం జరుగుతుంది. ఈ చిత్రకూట యాత్రని ఆధ్యాత్మికంగా మెట్లు ఎక్కటానికి, లేతే రాముని యందు, లేతే మంత్రాన్ని నాకు అనుగ్రహించినటువంటి గురుదేవులయందు భక్తి విశ్వాసాలు పెంపొందించటానికి మాత్రమే ఉపయోగపడేటువంటి యాత్ర నా చేత గురుగారు చేయిస్తున్నారు. ఏమున్నది చిత్రకూటంలో? చాలా మందికి చిత్రకూటం అంటే ఎక్కడ ఉన్నది అనేది కూడా తెలియదు. నాకు కూడా ఇలాంటి పరిస్థితిలోనే ఎలా ప్రారంభమైంది ఈ చిత్రకూట యాత్ర అంటే, మా నాన్నగారు పంగులూరు శేషగిరిరావు గారు 108 సార్లు రామాయణాన్ని పారాయణం చేయటం జరిగింది. నేను కూడా రామాయణం పారాయణం చేసేటప్పుడు ఆయన చదివినటువంటి ఒక శ్లోకము దగ్గర ఆ పేజీ దాదాపుగా చినిగిపోయి ఉన్నది. ఎందుకు ఈ పేజీ ఎందుకింత చినిగిపోయిందంటే, అనేక మార్లు ఆ పేజీని పట్టుకొని తిప్పటం వల్ల చినిగిపోయిందది. ఆ పేజీలో ఏమున్నదంటే, అందులో నాకొక శ్లోకము కనిపించింది. అది ఏమిటంటే, శరభంగ మహర్షి దగ్గరికి సీతారామ దర్శనం రావటము, ఆయన రామదర్శనము పొందిన తర్వాత నాకింక ఈ శరీరం అవసరము లేదు అని శరీరాన్ని అగ్నికి ఆహుతి చేయటము రాముని ఎదురుగానే, దానికి సంబంధించినటువంటి శ్లోకము చదివిన తర్వాత నాకు అనిపించింది, ఎక్కడ ఉన్నది ఈ చిత్రకూటము? ఎక్కడ ఉన్నది ఈ శరభంగ మహర్షి యొక్క ఆశ్రమము? అని తీవ్రమైనటువంటి ఈ స్థలాన్ని నేను చూడవలసిందే. చిత్రకూటం ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎలా వెళ్ళేదో తెలియదు. ఈ విధంగా ఒక 2 సంవత్సరాలు ఆ తపనతోనే గడిచింది. గడిచిన తర్వాత ఒకరోజు మా బంధువులావిడ ఒకరోజు ఫోను చేసి ఆఫీస్‌కి, "ఏవండీ చిత్రకూటం నుంచి ఎవరో స్వామీజీ వచ్చారిక్కడికి. మీరొక్కసారి రండి." వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళటము. ఆయన నన్నడగటం, "ఎందుకు వద్దామనుకుంటున్నారు చిత్రకూటము?" అన్న తర్వాత ఈ కారణాలు చెప్పిన తర్వాత ఆయన, "నేను మీకు ఆశ్రయం ఏర్పాటు చేస్తాను మా ఆశ్రమంలో. మీరు ఎన్ని రోజులైనా ఉండవచ్చు. ఎన్ని సంవత్సరాలైనా గాని మీరు అప్పుడే నాకు గురువుగారు పర్మిషన్ ఇచ్చేసారు. అక్కడి నుంచి ప్రారంభమైంది ఈ చిత్రకూట యాత్ర. ఎందుకంటే 14 సంవత్సరాల వనవాస కాలంలో రామాయణంలోని ప్రధాన ఘట్టం రామచంద్రమూర్తి వనవాసం. 14 సంవత్సరాల్లో 12 సంవత్సరాలు ఈ చిత్రకూట ప్రాంతంలోనే నివసించారు సీతారామ లక్ష్మణులు. అక్కడి నుంచి ఒక సంవత్సరం
బయలుదేరి అగస్త్య మహర్షి ఆశ్రమానికి, అక్కడి నుంచి పంచవటికి వెళ్ళడం జరిగింది. పంచవటిలో 1 సంవత్సరం ఉన్నారు. అక్కడ సీత అపహరణం అనేటువంటి ఘట్టము, అక్కడి నుంచి 10 నెలల పాటు సీత అన్వేషణ, రావణ సంహారం ఈ ఘట్టాలన్నీ కూడా మనకి రామాయణంలో కనిపిస్తాయి. ఇంక మనం వెనక్కి వచ్చి చిత్రకూటాన్ని గురించి గనక మనం విశ్లేషణ చేసుకున్నట్లయితే, ఒక ఘట్టము చెప్తూ రామాయణంలోని చిత్రకూటానికి ఏ విధంగా లింక్ అవుతున్నది అనేటువంటిది మీ ముందుకి తీసుకురావడానికి ఒక చిన్న ప్రయత్నము మా గురుగారు నా చేత చేయిస్తున్నారు. భగవంతుడు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనేది చాలామంది చెప్పుకుంటారు. ఇటువైపు చూస్తున్నటువంటి దుష్టులు, రెండో వైపు ఉన్నటువంటి శిష్టులు, ఈ ఇద్దరు కూడా భగవంతుని బిడ్డలే. ఒక బిడ్డ మంచి బిడ్డ, ఒక బిడ్డ చెడ్డ బిడ్డ. భగవంతుడు బిడ్డలను చంపుకుంటాడా? కాబట్టి మనము ఏ రామాయణ భాగవతాలు పారాయణం చేసినా గాని, భగవంతుడు చూపించేటువంటిది దుష్ట శిక్షణ అనే దాన్ని మనం సంహారము అనేటువంటి దృష్టితో చూడకుండా, ఉద్ధరణ అనేటువంటి భావనతో గనక చూసేట్లయితే, అలాగే రామాయణాన్ని రాముడు మానవుడు అనేటువంటి దృష్టితో మనం రామాయణాన్ని చదివినా గాని, విన్నా గాని, దాని వలన ప్రయోజనం మనము పొందగలము. రాముడు గొప్పవాడు, రాముడు ధర్మస్వరూపుడు అని మనం 100 సార్లు చెప్పుకున్నా గాని, దానివల్ల రామునికి ఆనందం కలగదు. ఎప్పుడు స్వామి ఆనందపడతారు? బిడ్డ నాలాగా జీవితాన్ని గడుపుతున్నాడు ధర్మ మార్గములో అనేటువంటిది జరిగినప్పుడు అది భగవంతుడికి ఇష్టము. ఇందుకు మనం ఏమి చెయ్యాలి? మనం ఇలా చేయటానికి ముందు ఏమన్నా మన ముందు మార్గం ఉన్నదా? ఉండేట్లయితే ఆ మార్గాన్ని ఎవరు నిర్మించారు? ఎలా ఆ మార్గంలో ప్రయాణం చేయాలి? ఈ మార్గాలు మహాత్ములు నిర్మించారు. ఈ మహాత్ములు 3 రకాలుగా ఉంటారు. మొదటి రకం మహాత్ములు వేదవ్యాస భగవానుడు, అలాగే ఆదిశంకరుడు. వీరు మార్గాలని నిర్మాణము చేయటము జరిగింది. అది అంటే భగవంతుని దగ్గరికి చేరే మార్గాన్ని నిర్మాణము చేశారు వీళ్ళు. రెండో రకం మహాత్ములు ఆ మార్గంలో ప్రయాణించి గమ్యాన్ని చేరుకున్నారు. ఇంకా మూడో రకం మహాత్ములు ఆ మార్గంలో తాము ప్రయాణము చేస్తూ అనేక మందిని మీరు మా వెంట రాండి, ఈ మార్గంలో ప్రయాణించి సుఖముగా ప్రయాణం చేయించి మిమ్మల్ని గమ్యానికి భగవంతునికి దగ్గరికి చేరుస్తాము అంటూ అనేక మందికి మోక్ష మార్గాన్ని చూపించిన మహాత్ములు మూడో రకం వారు. అటువంటి గురు పరంపరలో ఉన్న మా గురుదేవులు రాముని యొక్క అంశతో జన్మించినటువంటి నామావతారులు. శరీరంతో భూమి మీద లేకపోయినా కానీ ఇప్పటికీ కూడా వారి యొక్క జీవితము, వారు చూపించినటువంటి మార్గంలో అనేక వేల మంది నడుస్తూ ఉన్నారు. ముందు నడవాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అటువంటి మహాత్ముని యొక్క సేవకులలో నేను ఒక చిన్న సేవకుడును. ఇక మనకి మూడో మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి రామాయణం నుంచి ఒక ఘట్టం మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఈ ఘట్టానికి సౌలభ్యంగా ఉండటం కోసము భరతుని చిత్రకూట యాత్ర అనే పేరు పెట్టుకునేట్లయితే, ఏమిటి యాత్ర అంటే భరతుడు యాత్ర చేశారా? కాదు. జీవన యాత్రలో మనకి ఒక మార్గం ఆయన చూసుకొని నడిచారు. ఆ మార్గం ఏమిటి అని ఇప్పుడు మనం విశ్లేషణ చేసుకుంటూ ఉంటాం. తల్లి కైకేయి కోరుకున్నటువంటి వరముల ప్రకారము సీతారాముడు వనవాసానికి బయలుదేరి వెళ్ళారు. వారు బయలుదేరి వెళ్ళిన తర్వాత 4-5 రోజులకి దశరథ మహారాజు మారడము. అప్పుడు మేనమామ గారింట్లో ఉన్నటువంటి భరత శత్రుఘ్నులను తీసుకొని అయోధ్యకు రావటం జరిగింది. ఇక్కడి నుంచి భరతుడు బయలుదేరి రాముని దగ్గరికి వెళ్ళి తిరిగి రమ్మని ప్రార్థన చేయటము, రాముడు అంగీకరించగా పాదుకలు ఇచ్చి వెనక్కి పంపించటము
మనందరికీ తెలుస్తుంది. కానీ ఇదే ఘట్టాన్ని మనం ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు మనకి మార్గము, భగవంతునికి చేరేటువంటి మార్గము కనిపిస్తుంది. ఎలాగు అనేటువంటి దాన్ని ఈ చిన్న ప్రయత్నంలో మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒక చిన్న పిల్లవాడు, నెలల పిల్లవాడు, తల్లి ఇంట్లో వంట చేయాలి. భర్తని బయట ఏదో ఉద్యోగానికో, దేనికో పంపించాలి. అప్పుడు వంట చేయటానికి చంకలో పిల్లవాడు గనుక ఉండేట్లయితే ఇబ్బంది గనక, ఆ పిల్లవాడిని నేల మీద లేతే ఏ ఉయ్యాల్లోనో పడుకోబెట్టి, ఆ పిల్లవాడి ఎదురుగా 4 బొమ్మలు పెట్టేసి, ఇక తను వంట పని చేసుకోవడం ప్రారంభం చేస్తుంది. పిల్లవాడు ఆడుకుంటూ ఉంటాడు. తల్లి వంట పని చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే తల్లి ఆ వంటగదిలోంచి వేరే గదిలోకో వెళ్ళినప్పుడు ఈ పిల్లవాడు చూస్తాడు తల్లి కనిపించదు. ఇక ఏడవటం మొదలుపెడతాడు. ఎవరు వచ్చి పట్టుకున్నా ఏడుపు ఆపడు. వచ్చి తల్లి వచ్చి మళ్ళా దగ్గరికి తీసుకోవాల్సింది. ఇదే భరతుని యొక్క పరిస్థితి. హాయిగా వివాహమైన తర్వాత రామలక్ష్మణులు భార్యలతోటి అయోధ్యలో సుఖజీవనాన్ని గడుపుతూ ఉంటే, భరత శత్రుఘ్నులు తమ మేనమామ గారింటికి వెళ్ళి, అంటే భరతునికి మాత్రమే మేనమామ. శత్రుఘ్నుడు ఆయన వెంటే ఉంటారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా గాని, ఆయనకి కూడా భరతుని మేనమామ గారింటికెళ్ళి, అక్కడ సుమారుగా హాయిగా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. కానీ మనసులో భరతునికి గాని, శత్రుఘ్నునికి గాని ఇద్దరికీ విశేషమైనటువంటి రామభక్తి ఉన్నది. లక్ష్మణుడేమన్నా రామునికి దగ్గర ఉండి ప్రత్యక్షంగా సేవ చేసుకుంటున్నాడు. దూరంగా ఉండి రాముని మీద మనస్సు నిలిపి తమ జీవితాన్ని గడుపుతున్నారు భరత శత్రుఘ్నులు. ఇలా గడుపుతున్నటువంటి సమయంలో అంటే వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉన్నదప్పుడు? అయోధ్య వెళితే రాముడు అక్కడే ఉన్నాడు. ఎప్పుడైనా రాముడిని చూడవచ్చు. ఈ భావన ఉన్నప్పుడు మనకి ఇక్కడ హాయిగానే ఉంటుంది. మనం అక్కడికెళ్ళేటైతే మేము కూడా గురుగారు శరీరంతో ఉన్నప్పుడు 94 దేవుల అవతార సమాప్తి. మేము కూడా ఇక్కడ హైదరాబాద్‌లోనే ఎక్కడో ఉన్నప్పుడు వెళ్ళాలి బుద్ధాం వెళ్ళాలి అనుకున్నప్పుడు గురుగారు బుద్ధాంలో ఉన్నారు. వెళ్ళంగానే దర్శనం అవుతుంది. ఈ భావనలో ఉన్నప్పుడు జీవితం ఇక్కడ ఉన్నా గాని గురుస్మరణతోటి జీవితాన్ని గడపటం. దర్శనం చేసుకోదలుచుకుంటే వెంటనే బయలుదేరి వెళ్ళటం, గురువుగారి దర్శనం చేసుకొని ఒక రోజు ఉండి మళ్ళా తిరిగి రావటం. ఇలాంటి జీవితం. అలాగే భరతుడు రాముడు అయోధ్యలో ఉన్నాడు. ఎప్పుడు వెళ్ళినా గాని మాకు రామ దర్శనం అవుతుంది అనే భావనతో ఉన్నప్పుడు ఆలోచన విధానం గాని, దృష్టి గాని ఒక రకంగా ఉంటుంది. ఇక్కడ వార్త వచ్చింది. వెంటనే బయలుదేరి మీరు అయోధ్యకు రావాలి అని. అయోధ్యకు రాగానే పరిస్థితి అర్థమైపోయింది. సీతారామ లక్ష్మణుల వనవాసము, దశరథ మహారాజు యొక్క మరణము. రాముడు వనవాసానికి వెళ్ళాడు అంటే ఎక్కడికి వెళ్ళింది తెలియదు. ఎక్కడ ఉన్నది తెలియదు. ఇక ఇక్కడ దుఃఖం మొదలవుతుంది. అంటే భగవంతుని యొక్క వియోగానికి దుఃఖము. భగవంతుని దగ్గర ఉన్నంత సేపు ఆనందము. భగవంతుడిక లేడు, మనకి కనిపించదు, ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితి అన్నప్పుడు ఆ దుఃఖానికి పరిమితి ఉండదు. ఆ పరిమితి ఎంత అంటే ఇంక కొద్దిసేపు గనక ఆ దుఃఖాన్ని గనక మనం ఆపుకోలేకపోయేట్లయితే మరణిస్తామేమో అనేటువంటి స్థితి కూడా ఏర్పడుతుంది. దుఃఖించాడు, తల్లిని నిందించాడు రాముడు వనవాసానికి వెళ్ళినందుకు. ప్రతిజ్ఞలు చేశాడు. తాను కూడా రామునిలాగానే దీక్షాబద్ధుడినవుతానని. అలాగే రాజ్య పరిపాలనా భారం తనకు అవసరం లేదని అనేక రకములైనటువంటి ప్రతిజ్ఞలు చేసి రాముడిని తీసుకొచ్చి ఆయన్నే సింహాసనం మీద కూర్చోబెడతాను. సింహాసనం మీద అంటే ఎక్కడ సింహాసనం మీద? హృదయ సింహాసనం. రాముడు ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ సింహాసనం వేసి ఆయన్ని కూర్చోబెడతాను అని ప్రతిజ్ఞ చేసి అందరికీ అనుమానమే.
కైకేయి వరాలు కోరుకుంది కాబట్టి ఎవరి కోసం కోరుకున్నది? కొడుకు కోసమే గదా! కొడుకు రాజు కావాలనే గదా! అందరికీ భరతుని మీద సందేహం. ముందు ఏంటి భగవంతునికి దూరమైనాను అనేటువంటి దుఃఖం ఒకవైపు, తన మీద అపనింద పడింది. ఈ అపనిందని ఎలా తొలగించుకోవాలి అనేటువంటి దృష్టి రెండో వైపు. రెండిటితో బాధపడవలసొస్తున్నదాయన. నింద తొలగించుకోవాలి. అక్కడి నుంచి తాను బయలుదేరి కౌసల్య దగ్గరికి వచ్చినప్పుడు, కౌసల్య కూడా అదే భావంలో, "నాయనా ఎందుకిక్కడికి వచ్చావు? మీ అమ్మ నీకు రాజ్యాన్ని కట్టబెట్టింది గదా! హాయిగా రాజ్య పరిపాలన చేసుకో" అన్నప్పుడు ఆ తల్లి దగ్గర గుండెలు పగిలేలా దుఃఖిస్తాడు భరతుడు. అనేకములైనటువంటి ప్రతిజ్ఞలు చేస్తాడు. 1, 2 కాదు. ఆ చివరి ప్రతిజ్ఞ ఆయన చేసినటువంటి ప్రతిజ్ఞ విని కౌసల్యమాత కరిగిపోయింది. వనవాసం వెళ్ళటానికి నా నాకు ఏ విధమైనటువంటి సంబంధం ఉన్నా కానీ, నాకు ఎన్ని జన్మలకైనా గాని శాస్త్ర పరిజ్ఞానము లేకుండుగాక. ఇది భరతుడు చేసినటువంటి విశేషమైనటువంటి ప్రతిజ్ఞ. అంటే శాస్త్ర పరిజ్ఞానం అంటే ఏమిటి? వేదములు చదువుకోవటం ఇది కాదు. శాస్త్రము, పరిజ్ఞానం అంటే భగవంతుణ్ణి చేరేటువంటి మార్గమే శాస్త్ర పరిజ్ఞానము. ఆ శాస్త్ర పరిజ్ఞానము నాకు ఎన్ని జన్మలైనా గాని లేకుండుగాక. ఇది విశేషమైనటువంటి ప్రతిజ్ఞ. ఈ ప్రతిజ్ఞ అంటే తనకి ఎప్పటికీ మోక్షం రాదు. ఎన్నో ఈ జన్మలు తీసుకుంటూ ఇక్కడే ఉండాలి. ఇది ఆయన ప్రతిజ్ఞ. సో, ఈ ప్రతిజ్ఞ విన్నటువంటి కౌసల్య కరిగిపోయింది. నాయనా నిన్ను అనవసరంగా సందేహించాను అంటూ దగ్గరికి తీసుకున్నది భరతుడిని. అంటే భగవంతుని కోసము భరతుడు పడుతున్నటువంటి పరితాపము చూడండి. నిన్నటి వరకు రాముడు హాయిగా ఉన్నాడు అయోధ్యలో. ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు అని ప్రశాంతంగా గడిపినటువంటి మానవుడు, భగవంతుడు కనిపించదు, భగవంతునికి దూరమైపోయినాము, మళ్ళీ ఎలా ఆయన్ని చేరుకోవాలి, ఆయన దగ్గరికి చేరాలి అనేటువంటి తపనతోటి బయలుదేరాడు. అయోధ్య ప్రజలందరూ ఆయన వెంట భార్యలు, తల్లులు అందరూ గూడా ఆయన వెంట రాముడిని తీసుకురావటానికి బయలుదేరారు. సుమంతుడు చెప్తున్నాడు, "నాయనా మొదటి రోజు గంగా తీరంలో ఈ యొక్క గుహుడి దగ్గర నిద్ర చేశారు వాళ్ళు. సో, మొదలు మార్గం అంతా శుభ్రం చేసుకున్నారు." వేల మంది అయోధ్య ప్రజలు గాని, రాముని భక్తులు గాని అందరూ బయలుదేరి వస్తున్నప్పుడు మామూలు మార్గం సరిపోదు కాబట్టి ఆ మార్గాన్ని ముందు వెళ్లి శుభ్రం చేయించుకోవడం జరిగింది. అంటే ఇలాగే మన భగవంతుని దగ్గరికి ప్రయాణం చేయాలి అనేటైతే మన హృదయంలో అనేకములైనటువంటి మన జీవితంలో అవాంతరాలు, పరీక్షలు, సమస్యలు వస్తుంటాయి. సో, వీటిని అడ్డము లేకుండా తొలగించుకోవాలి. అంటే మనసులో బలమైనటువంటి సంకల్పం చేసి భగవంతుని పాదాల దగ్గరికి చేరడమే నా యొక్క లక్ష్యము. దానికి ఏవైతే విఘ్నాలు ఏర్పడుతున్నాయో అవి లేకుండా చేసుకోవాలి. అవి లేకుండా చేసుకొని మార్గాన్ని సుగమము చేసుకొని ముందుకు ప్రయాణం సాగాలి. సో, మార్గం శుభ్రం చేయటం జరిగింది. బయలుదేరి అందరూ గూడా గుహుని దగ్గరికి వచ్చారు. గుహుడిని అడిగాడు, "నాయనా ఎక్కడ ఉన్నారు స్వామి? ఒకరోజు ఇక్కడ ఎలా గడిపారు?" అంటే చెప్తాడు గుహుడు, "నాయనా స్వామి ఆ రోజు భోజనం చేయలేదు ఇక్కడ. పూర్తిగా జలము తీసుకొని ఉపవాసం ఉన్నారు. ఇగో ఇక్కడ దర్భలు వేసుకొని ఇక్కడ నేల మీద నిద్రపోయినారు సీతారాములిద్దరు గూడా." అప్పుడు భరతుడు పడ్డటువంటి దుఃఖము అంతా ఇంతా కాదమ్మా. కింద పడి దొర్లుతాడు, ఏడుస్తున్నాడు, గుండెలు కొట్టున్నాడు. అంటే ఒక స్థితిలో తల్లి వచ్చి పట్టుకుంటుంది కౌసల్యాదేవి. "నాయనా నువ్వు దుఃఖాన్ని ఆపు. నిన్ను నువ్వు నిగ్రహించుకోలేకపోయేట్లయితే ఈ ప్రాణము భయమేస్తుంది వాళ్ళకంటే ఇంకా కొద్దిసేపు గనక ఏడిచేట్లయితే ఆ పరితాపంలో ప్రాణం పోతుందేమో భరతునికి. అంటే మనం ఒక్కసారి ఊహించుకోవచ్చు. ఎంతటి దుఃఖాన్ని భగవంతుడి ఇలా నేల మీద పడుకున్నాడా? భగవంతుడిని నేల మీద పడుకోబెట్టేటువంటి
పరిస్థితులకి నేను కారణమైనానా? ఎక్కడ ఉండవలసినటువంటి ఆ జగన్మాత సీతాదేవి ఇక్కడ నేల మీద పడుతున్నదా? ఆ పరమాత్మ అయినటువంటి రామచంద్రమూర్తి, శ్రీ మహావిష్ణువు ఇక్కడ నేల మీద మా కారణంగా. అక్కడి నుంచి అడుగుతాడు గుహుడిని. ఆయన ఎక్కడికి వెళ్లారు ఇక్కడి నుంచి? స్వామి ఇక్కడి నుంచి చిత్రకూటం వెళ్లారు. చిత్రకూటం. ఇప్పుడు మనకి చిత్రకూటానికి ప్రయాణం అవుతున్నాం. చిత్రకూటం వెళ్లారు. మార్గము చెప్తాడు. దారిలో ఒక పూట భరద్వాజ మహర్షి ఆశ్రమం దగ్గర ఆగారు. శృంగపేరీపురం నుంచి బయలుదేరి ప్రయాగలో ఉన్నటువంటి భరద్వాజ మహర్షి ఆశ్రమం దగ్గర ఒక రోజు ఆగి అక్కడి నుంచి వారు చిత్రకూటం చేరుకున్నారు. ఇక్కడేమిటి? రాముని జాడ తెలిసింది. మనకి అనుష్ఠానంలో చూసుకున్నట్లయితే మనం భగవంతుని దగ్గరికి చేరే మార్గంలో భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? మనం వెతుకుతున్నాం భగవంతుడు ఎక్కడ ఉన్నాడా అని. అప్పుడు మనకి మార్గము చూపించారు. ఇక్కడ గుహుడు చెప్పాడు, నాయన రామచంద్రమూర్తి చిత్రకూటానికి చేరుకున్నారు. కానీ ఈ గుహుడు చూశాడా ఆయన మాటలు నమ్మటానికి? తాను చూడలేదు. వెళ్ళినటువంటి మార్గాన్ని చెప్పాడే గాని, అక్కడికి చేరాడని గాని, రాముడు అక్కడే ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము గుహుడు చెప్పిన మాటల ద్వారా అంటే మనము సద్గురువుని ఆశ్రయించాల్సి వచ్చినప్పుడు సద్గురువు పూర్తి భగవంతుని యందు విశ్వాసం కలిగినటువంటి వాడై ఉండాలి. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. సో త్రిమూర్తి స్వరూపై అయి ఉండాలి. తాను భగవద్ దర్శనము పొందిన వాడై ఉండాలి. భగవంతుని దగ్గరికి చేర్చేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడై ఉండాలి. కేవలము బోధగురువై ఉండాలి. ఇన్ని ఉన్నాయి సద్గురువుని వెతుక్కోవటానికి. కాబట్టి ఈయన చెప్పిన మాట తన కళ్ళతో చూడలేదు భగవంతుణ్ణి అక్కడికి వెళ్ళటము అనేది. కాబట్టి అక్కడి నుంచి సాగి గుహుని తీసుకొని భరద్వాజ మహర్షి ఆశ్రమానికి రావటం అంటే భగవంతుని దగ్గరికి చేరాలి అని తపన ఉన్నప్పుడు సద్గురువు మనల్ని వెతుక్కుంటూ రావటం కానీ లేకపోతే మనల్ని తమ దగ్గరికి పిలిపించుకోవటం కానీ చేస్తారు. ఈ రెండిట్లో ఏదైనా జరగవచ్చు. సో ఇప్పుడు భరద్వాజ మహర్షి దగ్గరికి భరతుడు చేరుకున్నాడు. ఏ తపనతోటి? రామ దర్శనం కావాలి నాకు. రాముడు ఎక్కడ ఉన్నాడో ఆయన కోసం వెతుకుతున్నాను. నేను రాముడిని చూడాలి. ఇది ఆయనలో ఉన్నటువంటి తపన. రాముని దగ్గరికి వెళ్ళాలి అని. మరి సద్గురువు ఏం చేస్తారు? పరీక్ష పెడతారు. ఈయన నిజమైనటువంటి భక్తి ఉన్నదా? లేదా ఏదో వేరే మనసులో ఆలోచనతో ఇక్కడికి వచ్చాడా అనేటువంటి పరీక్ష పెట్టడం జరుగుతుంది. మా గురువు గారు కూడా మంత్రోపదేశం కావాలి అని అడిగిన వారికి అందరికీ కాదు కానీ కొంతమందికి చిన్న పరీక్ష పెట్టేవాళ్ళు. ఒకటి ఒక 2 కిలోల రామనామం బియ్యము వేరుకొని రమ్మని చెప్పారు. అంటే ప్రతి గింజ కూడా రామనామం చెప్తూ ఏరాలి. బియ్యంతో వండిన అన్నమే భోజనం చేసేవారు. ఇంకొకటి రామకోటి పుస్తకం ఇచ్చి ఇది రాసుకోనిరా అని చెప్పేవాళ్ళు. భక్తి శ్రద్ధలు ఉన్నవాళ్ళు దాన్ని రాసుకొని రావడం జరిగేది. తర్వాత గురుగారు మంత్రోపదేశం. అలాగే ఇక్కడ భరద్వాజ మహర్షి ప్రశ్న అడుగుతున్నాడు. నాయనా నీ రాజ్యము నీకు లభించింది కదా, చక్రవర్తిగా పట్టాభిషేకం చేసుకొని రాజ్య పరిపాలన చేయవచ్చు కదా. సో గురువు గారు మొదటి పరీక్ష పెట్టారు. స్వామి నాకు రాజ్యము వద్దు, నాకు రామదర్శనమే కావాలి. ఆయనకి తెలుసు కానీ మన కోసం పరీక్ష పెట్టాడు. సో ఇతని మనసులో ఏ విధమైనటువంటి కల్మషము లేదు. కాబట్టి మంత్రోపదేశం చెయ్యాలి. అంతే కదా. సద్గురువు ఏం చేస్తారు? మంత్రోపదేశం చేస్తారు. నాయన చీకటి పడింది, హాయిగా రాత్రి అందరికీ భోజనాలు ఏర్పాటు చేశాను. విందు భోజనం ఇది మనకి మళ్ళా గురుగారు పెట్టేటువంటి ఇంకో పరీక్ష. హాయిగా భోజనం పెట్టేట్లయితే పొట్ట నిండా భోజనం చేసి చల్లటి గదిలో పడుకునేట్లయితే మరోజు పొద్దున ఎప్పుడు తెల్లవారిన తర్వాత మెలకువ వస్తుంది. ఏం జరుగుతుంది? రాత్రి అంతా కూడా హాయిగా పొట్ట నిండా భోజనం అంది, చల్లటి వాతావరణం ఉంది, హాయిగా నిద్రపోతాం.
అసలు తము వచ్చినటువంటి కార్యం ఏంది? రాముని దర్శనం. రామ దర్శనం మనసులో మెదులుతున్నప్పుడు ఇంక భోజనం మీద దృష్టి ఎక్కడ ఉంటుంది? నిద్ర మీద దృష్టి ఎక్కడుంది? సో, ఇది పరీక్ష పెడతాను నాయనా భోజనము మంచి వసతి ఏర్పాటు చేశాను. నాకు ఏ భోజనము అవసరం లేదు. కేవలం ఆయనలాగే జలము తీసుకొని ఉంటాను. లేదా రేపు ఆ బ మీరిచ్చినటువంటి వసతిలో ఆ కుర్చీలో కూర్చునేటువంటి అధికారం రాముడికి మాత్రమే ఉన్నది. నేను నేల మీద పడుకుంటాను. అంటే శరీరాన్ని సుఖానికి అలవాటు చేసేట్లయితే అది మనల్ని భగవంతునికి దూరం చేస్తుంది. ఆ పరీక్ష పెట్టాడిక్కడ భరద్వాజ మహర్షి. సో, ఇక్కడ గూడా భరతుడు దృష్టి రాముని ఎందే నిలిపి అంటే గమ్యం ఏదైతే తను నిర్ణయం చేసుకున్నాడో రామదర్శనం అనేది దృష్టి రాముని ఎందే ఉన్నది. ఇంకొక రెండో విషయంలో దృష్టి లేదు. సో, రెండో పరీక్షలో గెలిచాడు. తెల్లవారింది. అందరూ బయలుదేరారు. బయలుదేరినప్పుడు ఇంకొక పరీక్ష పెడుతున్నాడు. పరీక్ష పెడితే గాని మంత్రోపదేశం. ఈ మూడో పరీక్ష ఏం పెట్టాడు? అక్కడ భరతుని యొక్క తల్లులు ముగ్గురు నిలబడుతున్నారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి నిలబడినారు. మిగిలిన పరివారం అంతా ఉన్నారు. భరద్వాజ మహర్షికి తెలుసు. భరతుని తల్లి ఎవరు అనేది. అందులో అడిగాడు ప్రశ్న. నాయనా ఇందులో మీ అమ్మ ఎవరు అని అడిగాడు. ధర్మస్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తికి జన్మనిచ్చినటువంటి మహాత్మురాలు ఈమె కౌసల్య. తన ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకుని రాముడి వెంట, ఒక కొడుకుని నా వెంట ఇచ్చి తన ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి మహాత్మురాలు ఈవిడ సుమిత్ర. ఇగో నన్ను కని రాముడి వనవాసానికి కారణమైనటువంటి ఈమె కైకేయి దుర్మార్గురాలు. మాతృనింద చేశాడు. అంటే మంత్రోపదేశం చేసే ముందు మనలో ఉన్నటువంటి దోషాలన్నిటినీ పోగొట్టాలి. మన మనస్సుని స్థిరం చేయాలి. సద్గురువు చేసేటువంటి పని ఇదే. స్థిరం చేస్తే గాని నిలబడదు. సందేహాలున్న చోట మళ్ళా 4 రోజులు కాగానే లౌకిక ప్రపంచానికి వెలుగుతాడు. లోపల ఉన్నటువంటి సందేహాన్ని తొలగిస్తున్నాడు భరద్వాజ మహర్షి. నాయనా మాతృనింద చెయ్యవద్దు. రాముని యొక్క వనవాసము మీ అమ్మ చేయడం జరిగింది కాదు. లేకపోతే మందర చేయటం వల్ల జరిగింది కాదు. ఇది దేవతల సంకల్పము చేయటం వల్ల రాముడు వనవాసానికి రావటం జరిగింది. దీనివల్ల ఎవరికి ఉపయోగము? చెప్తున్నాడు భరద్వాజ మహర్షి. రామాయణంలో కీలకమైనటువంటి రహస్యాన్ని బయటపెడుతున్నాడు ఇక్కడ. మొట్టమొదటిది దేవతలు లాభపడతారు. తర్వాత ఋషులు లాభపడతారు. తర్వాత రాక్షసులు లాభపడతారు. తర్వాత మానవులు లాభపడతారు రామ వనవాసం వల్ల. ఎలాగూ అంటే రావణ సంహారం వల్ల దేవతలు హాయిగా ఉంటారు. అలాగే తపస్సు చేస్తూ విఘ్నాలను ఎదుర్కొన్నటువంటి ఋషులందరూ కూడా రావణ సంహారం వల్ల ఇక హాయిగా జపతపాలు, యజ్ఞయాగాదులు చేసుకుంటారు. ఇంకా మూడోది రాక్షసులు. రాక్షసులకేం ఉపయోగము? యుద్ధ సందర్భంలో రామచంద్రమూర్తి దర్శనము చేసుకోవటం వల్ల ఈ రాక్షసులందరూ కూడా వీరందరూ కూడా మోక్షానికి వెళ్తారు. అంటే రామాయణంలో మోక్షము పొందనటువంటి వాళ్ళు ఎవరు? ఎందుకంటే అందరూ కూడా రామదర్శనం చేసుకున్నారు. ఇక్కడ చిత్రకూటంలో ఉన్నటువంటి ఋషులు వాళ్ళు భక్తితోటి, తపస్సుతోటి రామదర్శనాన్ని పొందితే, అక్కడ లంకలో ఉన్నటువంటి రాక్షసులు శత్రుభావంతోటి రామదర్శనాన్ని చేసుకున్నారు. భాగవతంలో చెప్తారు. ఏ భావంతో గాని భగవంతుని దర్శనం చేసుకున్నా గాని, భగవంతుని స్మరించినా కానీ అటువంటి వారు మోక్షానికి అర్హులవుతారు. సో, రాక్షసులు మోక్షానికి వెళ్తారు. ఇక నాలుగోది మానవులు. ఈ రామచంద్రమూర్తి యొక్క వనవాస కాలము కలిమానవులకు మార్గదర్శకం అవుతుంది. ఎలా నడవాలి అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఇది చెప్పిన తర్వాత అప్పుడు మంత్రోపదేశం చేస్తున్నారమ్మ భరద్వాజ. ఎలాగు? నాయన రామచంద్రమూర్తి చిత్రకూట పర్వతంలో ఉన్నారు. ఎలా చూశాడు ఈయన? ఈయన వెళ్ళాడా రాముడి వెంబడి? రామలక్ష్మణులు వచ్చినప్పుడు ఇక్కడ ఆతిథ్యం ఇచ్చాడు. మరోజు వాళ్ళని సాగనంపి ఆయన
చిత్రకూట పర్వతంలో ఉండండి. హాయిగా మీ వనవాస కాలము ఋషిమండలి మధ్య హాయిగా గడిచిపోతుంది. అంటే ఇక్కడేమిటి? ఇప్పుడు ఇక్కడ కూర్చొని చెప్తున్నాడు భరద్వాజ మహర్షి. ధ్యానంలో చూసి రామచంద్రమూర్తి చిత్రకూటంలో ఉన్నారు. పర్ణశాల నిర్మాణం చేసుకొని అక్కడ ఉన్నారు. ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలి? అంటే ఇక్కడ భగవంతుని దగ్గరికి చేరేటువంటి మార్గము. చిత్రకూట పర్వతము ఇక్కడ నుంచి 2:30 ఆమడల దూరంలో ఉన్నది. ఎక్కడి నుంచి? ప్రయాగ నుంచి 2:30 ఆమడల దూరంలో చిత్రకూట పర్వతం ఉన్నది. అసలు ఏమిటి ఈ చిత్రకూటము? అంటే చిత్రకూటము అంటే విచిత్రమైనటువంటి గుహ. ఇది చిత్రకూటానికి అర్థం. అంటే ఈ గుహ ఏమిటి? విచిత్రంగా ఉంటుంది. అక్కడ మనకి దారి కనిపించదు. అంతా గందరగోళంగా ఉంటుంది ఆ గుహలో. లోపలికి వెళ్తే బయటికి రావటం తెలియదు. ఆ గుహలోనే ఉన్నాడు అని చెప్తున్నారు రామచంద్రమూర్తి. ఎలాగో అనేట్లయితే 2:30 ఆమడలు మనకిక్కడ బ్రహ్మస్థానం నుంచి ప్రారంభం చేసుకొని 2:30 జాడ కొలత గనక పెట్టుకున్నట్లయితే మొదటి జాడ గడ్డం వరకు వస్తుంది. రెండవ జాడ గొంతు చివరి వరకు వస్తుంది. సగము, అర్ధ భాగం 2:30 హృదయస్థానాన్ని చూపి అంటే 2:30 ఆమడల దూరంలో భగవంతుడు అంటే నీ హృదయములోనే భగవంతుడు ఉన్నాడు. మరి లోపలంతా కూడా గుహ అంటున్నారు కదా! ఏమిటి గుహ అనేట్లయితే, మనలో ఉన్నటువంటి ఇంద్రియములు, అలాగే అరిషడ్వర్గములు, మనసు, మాయ ఇవన్నీ గూడా ఆ జీవుణ్ణి చుట్టుముట్టి ఉండి, పరమాత్మ కనిపించకుండా చేస్తున్నాయి ఆ గుహలోనే. వీటిని ఎలా దాటుకుంటూ వెళ్ళాలి? నిశ్చలమైనటువంటి మనస్సుతో, దృష్టి ఏకాగ్రము చేసి ఎలా చేయాలి? మనస్సులో నిరంతరము పెదవులు కదిలించకుండా, పైకి వినిపించకుండా 24 గంటలు రామనామాన్ని చేయాలి. అలాగే రోజు ఒక 10 నిమిషాల సేపు రోజు ఒకటే స్థలంలో కూర్చొని, ఒక టైమ్ పెట్టుకొని, ఒక 10 నిమిషాలు ఆ సీతారాముల యొక్క పాదాలు చూస్తూ ఈ నామాన్ని చెయ్యండి. అప్పుడు మనకి వాక్కు, దృష్టి ఈ 2 ప్రధానమైనటువంటివి. దీన్నే నామరూపాలు అంటున్నాం. కళ్ళతో ఏం చూస్తున్నాము? భగవంతుని యొక్క పాదాలు చూస్తున్నాము. నోటితోటి నామాన్ని చెప్తున్నాము. నామము వాక్కు, రూపము కళ్ళు. ఈ నామరూపాలు. ఈ 2 లయము కావాలి భగవంతుని యందు. అక్కడ నుంచి ఏమవుతుంది ఇలా చేసేట్లయితే? వెళ్తున్నాడు మార్గం. వెళ్ళు నాయన ఇలా వెళ్ళు. ఇలా వెళ్ళేట్లయితే 2:30 ఆమడల దూరంలో వెళ్తారు. ఈ దృష్టి వేరే అటు ఇటు వెళ్ళకూడదు. మనసులో నామాన్ని చెప్పుకుంటూ దృష్టి ఆ మార్గం వైపే పెట్టుకుంటూ వెళ్ళు. అంటే రాముని పాదముల యందు మన దృష్టి కనుక ఉండేట్లయితే మార్గము ఆటోమేటిక్‌గా అదే కనిపిస్తుంది. మనం అడుగులు ఎటు వేయాలి అనేటువంటి అవసరం లేదు. దారి ఆ రాముడే చూపిస్తాడు. లేదా మనం ఆశ్రయించినటువంటి ఆ సద్గురువే చూపిస్తాడు. సో, ఇక్కడి నుంచి బయలుదేరారు. బయలుదేరి గురువుగారు చెప్పినటువంటి మార్గములో చిత్రకూట పర్వతానికి చేరుకుంటారు. చేరినప్పుడు దూరంగా చిత్రకూట పర్వతం కనిపిస్తున్నది. తెలిసిపోయింది. హమ్మయ్య! చిత్రకూటానికి దగ్గరలోకి వచ్చాము. అంటే రామునికి చాలా దగ్గరలోకి వచ్చాము. అంటే భగవద్ దర్శనము పొందేటప్పుడు ఒక మనిషి పొందేటువంటి తపన ఎలా ఉంటుంది? మనసు ఎంత ఎగిరెగిరి పడుతూ ఉంటుంది భగవద్ దర్శనం లభిస్తున్నప్పుడు. లేదా భగవద్ దర్శనం అది పొందాను కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించాను కాబట్టి కొన్ని విషయాలు మాటల్లో చెప్పటానికి ఉండవు. ఇలా ఉంటుంది ఆ ఆనందము. మనసు కొట్టుకులాడుతుంది. గిలగిలాలాడిపోతుంది. ఆనందాన్ని తట్టుకోలేం. శరీరము ఆ స్థితి స్పృహ తప్పి పడిపోవటం జరుగుతుంది. అనేక సందర్భాల్లో కృష్ణ స్మరణ గాని, లేదా రామస్మరణ గాని చేసినప్పుడు నా శరీరం నా స్వాధీనం లేకుండా కింద పడిపోవటం జరిగింది. ఎందుకన్నట్లయితే ఆ రామదర్శనంలో, కృష్ణ దర్శనంలో ఉన్నటువంటి ఆనందం అంతా ఇంత కాదు.
అక్కడి నుంచి దగ్గరికి వెళ్తూ ఉన్నారు. అంటే ఇక భగవంతుడి దర్శనం దగ్గరికి వస్తున్నాము. వస్తున్నప్పుడు అప్పుడు ఎలా ఉండాలి? కాళ్ళకు ఉన్నటువంటి చెప్పులు వదిలేశాడు. భుజం మీద ఉన్నటువంటి ఉత్తరీయం తీసి నడుముకి గట్టిగా బిగించి కట్టుకున్నాడు. అంటే ఇక్కడేంటి దగ్గరకొచ్చేస్తున్నాం. చిత్రకూటానికొచ్చేసాము. దగ్గరికొచ్చిన తర్వాత అంత దూరంలో పొగ కనిపిస్తున్నది. పొగ అవతల ఆశ్రమము, పొగ యువతల భారతుడు. అవతల ఉన్నటువంటి ఆశ్రమం గాని, అక్కడ ఉన్నటువంటి రామలక్ష్మణులు గాని కనిపించట్లేదు. పొగ అడ్డం వచ్చి. ఈ పొగని నిశ్చలమైనటువంటి దృష్టితో దాటి ముందుకు వెళ్ళాలి. ఈ పొగే మాయ. మన సంసారంలో ఉన్నటువంటి ఈ అరిషడ్వర్గములు కానీ, నా వాళ్ళు, నేను, నా బంగారము, నా డబ్బులు, నా ఆస్తులు అని వేటినైతే చూస్తుంటామో ఇదంతా కూడా మాయే. జీవాత్మకి, పరమాత్మకి మధ్యలో ఉన్నటువంటి స్థితి ఒక మాయ పొర. తెర తీయగరాదే. ఎక్కడ ఉంది ఈ తెర? త్యాగరాజ స్వామి వారు తెర ఎక్కడ ఉంది? వెంకటేశ్వర స్వామికి, ఆయనకి మధ్య తెర ఉందా? కాదు. జీవాత్మకి, పరమాత్మకి మధ్యలో మాయ అనేటువంటి పొర ఉన్నది. దాన్ని తొలగించేట్లయితే భగవద్ దర్శనం లభిస్తుంది. అలాగే ఇక్కడ రామకృష్ణ పరమహంస తేలిక మాటలతోటి మనకు అర్థమయ్యేటువంటి భాషలో చెప్తారు. ఏమని? మన హృదయ స్థానంలో, హృదయంలో పరమాత్మ ఇలా ఉంటారు. జీవాత్మ ముందు ఉంటారు. ఇలా ముందు ఉంటారు. ఈ జీవాత్మకి, పరమాత్మకి మధ్యలో మాయపొర ఉంటుంది. మనము ఈ ముందుకు చూస్తున్నప్పుడు మనకి భౌతిక ప్రపంచం కనిపిస్తున్నది. వెనక ఉన్నటువంటి భగవంతుడు మనకు కనిపించట్లేదు. ఎదురుగా ఉన్నటువంటి భౌతిక ప్రపంచం నిజము అనుకొని చెప్పి ఆ మాయలో పడిపోతున్నాం. నువ్వు అంతర్ముఖుడయ్యేట్లయితే, ఈ జీవుడు గనక వెనక్కి తిరిగేట్లయితే, మధ్యలో ఉన్నటువంటి మాయపొర పక్కకు వెళ్ళిపోతుంది. ఈ జీవాత్మ వెళ్ళి పరమాత్మతో కలిసిపోతాడు. ఇదే మోక్షం. కాబట్టి మాయ పక్కకు జరగాలి. దృష్టి ఏకాగ్రమైనప్పుడు మాయ పక్కకు తొలగాలి. ఎలా తొలగుతుంది మాయ? ఇక్కడ రామాయణంలో సీతమ్మ జీవాత్మగాను కనిపిస్తుంది, మాయగాను కనిపిస్తుంది, అలాగే పరమాత్మగాను కనిపిస్తుంది సందర్భాల్లో. ఇప్పుడు ఆ టాపిక్ మాట్లాడితే మళ్ళా వేరే టాపిక్ అవుతుంది. ఇక్కడ మాయగా సీతమ్మ ఉన్నది కాబట్టి మాయని ఆశ్రయించాలి. ఏమీ అవసరం లేదు. 2 చేతులు జోడించి సీతమ్మకి అమ్మా సీతమ్మ అంటే చాలు. ఇంక వేరే ఏం అవసరం లేదు. కాబట్టి ఇక్కడ దృష్టి ఏకాగ్రం చేశాడు. మనసు యందు రాముని లగ్నం చేసుకున్నాడు. చేసుకొని ఆ మనసులో ఆ మాయ అనేటువంటి అమ్మని స్మరించటం జరిగింది. సో, దాటి 4 అడుగులు ముందుకు వేశాడు. ముందుకు వేసినప్పుడు ఆ అగ్నిహోత్రం మండుతూ ఉన్నది. దాంట్లో నుంచి పొగ వస్తున్నది. పొగను దాటి ముందుకు వెళ్ళాడు. అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆసనం మీద, కృష్ణాసనం మీద కూర్చొని ఉన్నాడు రామచంద్రమూర్తి. పక్కనే పాదముల దగ్గర నిలబడి ఉంది సీతమ్మ. వెనక వైపు నిలబడి ఉన్నాడు లక్ష్మణుడు. ఇది రామాయణంలో రామచంద్రమూర్తి యొక్క చాలా విశేషమైనటువంటి దర్శనము. కృష్ణాసనం మీద రామచంద్రమూర్తి, వెనక లక్ష్మణుడు, ఆ పాదముల దగ్గర సీతమ్మ. సో, ఇవి చూసినంటే భగవద్ దర్శనము లభించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భరతుని యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది? భగవద్ దర్శనం పొందినప్పుడు. అప్పటిదాకా భగవంతుడిని చూడాలి, చూడాలి నాకు రామదర్శనము కావాలి, ఇంకేమీ వద్దు అని తపన పడ్డటువంటి భరతుడు పక్కనే శత్రుఘ్నుడు కూడా ఉన్నాడు. 10 అడుగుల దూరంలో రామచంద్రమూర్తి ఉన్నాడు. ఎలా ఉండాలి అక్కడ మానసిక స్థితి? ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఆ రాముణ్ణి ఆ దివ్యమంగళ స్వరూపుణ్ణి చూసినటువంటి భరతుడు ఒక అడుగు వేయబోయి అన్నయ్య అంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇక్కడ రాముడు భరతుడు పడిపోతున్నాడు అనేటువంటి విషయాన్ని గ్రహించాడు. అంటే
తన దర్శనం కోసం తప్పించినటువంటి భరతుడు తనని తాను కంట్రోల్ చేసుకోలేక స్థితి దాటిపోయిన తర్వాత అక్కడ నేల మీద పడకుండానే అంటే ఈయన ఒక్క అడుగు ముందే లోపల ఆయన 9 అడుగులు ముందు మన కోసం కదులుతాడు అడుగు వేసినప్పుడు. నేల మీద పడే లోపలే పట్టుకున్నాడు భర్తని. మన హృదయంలో ఎంత తపన ఉంటుందో భగవద్ దర్శనం కోసము, అంతకంటే 10 రెట్లు, 100 రెట్లు తపన భగవంతునికి మన మీద ఉంటుంది. ఒడిలో కూర్చోపెట్టుకున్నాడు. ఏది కావాలో తనకు అది లభించింది. ఇది పూర్తయిందే కదా! సో, తర్వాత జరిగేటువంటి ఘట్టంలో, "నాయనా ఎందుకు వచ్చావు? హాయిగా రాజ్య పరిపాలన చేసుకో. తండ్రి ఇచ్చాడు కదా!" "లేదన్నయ్య" ఊగాడు. ఇక్కడ రామునికిను, భరతునికి మధ్య సంభాషణ మనకిక్కడ అనుష్ఠాన పరంగా అవసరం లేదు కాబట్టి, దాన్ని నేను చెప్పటం లేదు. చివరికి ఇద్దరి మధ్య ఆ రోజు మధ్యాహ్నం మొదలైనటువంటి చర్చలు, రామునికి, భరతునికి జరిగినటువంటి చర్చలు, ఆ మర్రోజు మధ్యాహ్నం వరకు జరిగినది. సరే, మర్రోజు మధ్యాహ్నానికి రాముడు వెనక్కి రాకుండా ఆ పాదుకలు భరతునికి ఇవ్వటము, బంగారు పాదుకలు. ఆ పాదుకలు తీసుకొని వెనక్కి వెళ్ళటం అనేది జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ మనం భగవంతుడిని ఆశ్రయించాము. ఆశ్రయించినప్పుడు ఆయన ఏమిస్తున్నాడు మనకి? "నువ్వు నా వెంబడి వచ్చేసేయి, అయోధ్యకొత్తాడు. నేను రాను. రావడానికి లేదు. కానీ పాదుకలు తీసుకొని వెళ్ళు." 10 రోజుల నుంచి రాముని కోసం దుఃఖిస్తున్నాడు. కానీ రాముడు వెనక్కి రావటం లేదు. ఆ పాదుకలు తీసుకున్నాడు. తల మీద పెట్టుకున్నాడు. వెళ్ళి రథం ఎక్కుతున్నాడు. ఒక్కసారి వెనకకి తిరిగి చూశాడు. చూసి అంత దుఃఖంలో కూడా ఒక్కసారి నవ్వుకున్నాడు భరతుడు. ఏమిటి? "రామా, నువ్వు రాకపోతే నాకేమిటి? నాకు కావాల్సింది నీ పాదములు మాత్రమే." ఒక లేగ దూడకి, అప్పుడే పుట్టినటువంటి లేగ దూడకి ఆ ఇసుకలో పడి దొర్లి ఆడుకొని వచ్చింది. ఆకలేసింది. ఆ దూడకేమి కావాలి? ఆ తల్లి యొక్క చనుబాలు చాలు, పొదుగు చాలు. ఆ పొదుగు దొరికితే ఆ బిడ్డ యొక్క ఆకలి తీరుతుంది. మనకి ఏమి కావాలి? భగవంతుని యొక్క పాదములు కావాలి. ఆ పాదములు నాకు లభించినవి. రథమెక్కి హాయిగా నవ్వుకున్నాడు. "రామా, నీ పాదములు నాకు వచ్చినది." ఇది ఇక మనం లౌకికంగా ఇప్పుడు యాత్రా పరంగా అంటే జీవన యాత్ర పరంగా చూసుకున్నట్లయితే, భగవంతుని కోసం పరితపించినప్పుడు మనకి ఎవరు మార్గాన్ని చూపిస్తారు? ఎవరు మనల్ని సద్గురువు దగ్గరికి చేర్చుతారు? సద్గురువు ఎలా పరీక్షలు పెడతారు? పరీక్షలు పెట్టి మనకి మంత్రోపదేశం చేస్తారు. మంత్రోపదేశం చేసేసి గమ్యాన్ని చూపిస్తారు. భగవద్ దర్శనం అయ్యేటట్టు చేస్తారు. చేసిన తర్వాత మన జీవితాన్ని ఎలా గడపాలి? ఇదంతా కూడా భారతని చిత్రకూట జీవన యాత్ర. మన జీవితంలో మనం ఎలా ప్రయాణం చేయాలి అనేటువంటిది ఈ చిన్న రామాయణంలోని ప్రతి ఘట్టంలోనూ మన ఆధ్యాత్మిక జీవితానికి అవసరపడేటువంటి ఒక ముఖ్య సందేశం ప్రతి ఘట్టంలోనూ ఉన్నది. అలాగే ఆఖరికి లౌకిక జీవితంలో మనం ఎలా ఉండాలి అనేటువంటి ఘట్టం కూడా ఇక్కడ ఉన్నది. సో, ఇంతటితో యాత్రా విశేషాలు ఆపి తర్వాత చిత్రకూటంలో ఇప్పుడు మనం పరిక్రమణ చేస్తాం. చిత్రకూటం అంటే విచిత్రమైనటువంటి గుహ అని చెప్పుకున్నాం కదా! దీన్నే కామద్గిరి అంటారు చిత్రకూటంలో వాళ్ళు. ఆ ఈశ్వరుడే పర్వత రూపంలో కృతయుగంలో వెలిసాడని, ఆ ఈశ్వరుని చుట్టూ రామచంద్రమూర్తి కూడా ఆ ఉన్నటువంటి 12 సంవత్సరాల్లో గిరి పరిక్రమణ చేశారు అనేటువంటిది అక్కడ స్థల పురాణము. ఈ కామద్గిరికి దగ్గరే ఒక కిలోమీటర్ల దూరంలో మందాకిని అంటే గంగా నదికి అనేకమైనటువంటి పేర్లు ఉన్నవి. ఈ అనేకమైన పేర్లలో ఒక పేరు ఇక్కడ ఇటువైపు వచ్చినటువంటి పాయకి మందాకిని అంటారు. ఈ మంద ఆకిని అంటే మంద ఆకిని అంటే దుఃఖములన్నీ పోగొట్టేటువంటి నది. ఆ రామాయణ కాలంలో యక్షుడు, కిన్నెరుడు, కింపురుషులు అలాగే దేవతలు అందరూ కూడా ఈ యొక్క చిత్రకూట పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి మందాకిని నదిలో స్నానాలు చేయటము అనేటువంటిది అప్పటికి ఉన్నది. రామాయణంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఈ ఘట్టము. అలాగే
ఇప్పుడు మనకు ఉన్నటువంటి ప్రయాగ త్రివేణి సంగమము త్రేతాయుగంలో మందాకిని నది ప్రాంతాన్ని, ఈ చిత్రకూట ప్రాంతాన్ని త్రివేణి సంగమంగా చెప్పుకున్నారు. అక్కడ ఉన్నటువంటి మందాకిని, మనస్విని, తపస్విని అనేటువంటి 3 నదుల్లో మిగిలిన 2 నదులు ఇప్పుడు మనకి కనిపించట్లేదు. అంతర్వాహినులయిపోయినాయి. కానీ మనకి ఆ ఆనవాలు మాత్రము అక్కడ కనిపిస్తుంది. అలాగే ఈ 3 నదులు కలిసినటువంటి స్థలములోనే దశరథ మహారాజుకి ఆ యొక్క పితృ కార్యక్రమం రామలక్ష్మణులు చేయటం అంటే భరతుడు ఇక్కడికి వచ్చిన తర్వాత పితృకార్యాన్ని చేసినటువంటి స్థలం ఉంటుంది. ఒకవైపు రామఘాట్ అని, అలాగే రెండో వైపు హనుమాన్ ఘాట్ అని ఉంటాయి. ఈ రామఘాట్‌లోనే తులసి ఘాట్ అని ఉన్నది. తులసీదాస్ స్వామి వారి జీవితం ఎక్కువ కాలం అక్కడే గడిచింది. కాలము రామాయణం ప్రవచనం చెప్తూ వారితో తన జీవితాన్ని గడపడం జరిగింది తులసీదాస్ స్వామి గారికి. ఇక్కడి నుంచి ఈ చిత్రకూట పర్వతానికి చుట్టూ ఉన్న పరిసర ప్రాంతం అంతా కూడా దండకారణ్యమేను. దండకారణ్యం మధ్యలో చిత్రకూట పర్వతం ఉన్నది. ఈ దండకారణ్యంలోనే అంటే చిత్రకూట పర్వతం చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా ఋషి మండలి అంటారు. అంటే అనేక వందల వేల మంది రామదర్శనం కోసం చిత్రకూటంలో తపస్సు చేసుకుంటూ ఉన్నారు. అంటే రాముడు అవతరించక ముందు నుంచి ఉన్నారు. రామ అవతారం జరిగినప్పుడు కూడా దశరథ మహారాజు వీళ్ళందరికి కూడా ఆహ్వానాలు పంపించడం జరిగింది. కానీ ఎవరు కూడా రాముని బారసాలకి చిత్రకూటం నుంచి ఎవరు ఎందుకనేట్లయితే ఈ ఋషులందరికీ ఋషి మండలికి అందరికీ కూడా హెడ్ అగస్త్య మహర్షి. ఆయన తర్వాత స్థాయిలో ఉన్నటువంటి వాడు భరద్వాజ మహర్షి, అలాగే సుధేష్ట మహర్షి, వీళ్ళందరూ కూడా. సో వీరందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం చేసింది అగస్త్య మహర్షి. ఎవరూ కూడా బారసాలకి వెళ్ళవద్దు, రాముని బారసాలకి. వెళ్ళేట్లయితే ఏం జరుగుతుంది, మన అందరికీ అక్కడే రామదర్శనం లభిస్తుంది. ఒకసారి రామదర్శనం పొందిన తర్వాత మనకి మోసమే. రాముడు ఇంక బయటికి రావాల్సిన ఒక నెపము దొరకదు ఆయనకి. కాబట్టి మనం ఎవరము వెళ్ళవద్దు. ఇక్కడ ఇలాగే ఈ రావణాసురుడి వల్ల ఇబ్బందులు పడుతున్నా గానీ ఇక్కడే కాలం గడుపుదాం, ఆయనే రావాలి ఇక్కడికి. అందుకనే కైకేయి ఎప్పుడైతే వరాలు కోరుకున్న మాట రామునికి చెప్పిందో ఒక్క క్షణము కూడా ఆలస్యం తథాస్తు 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 అమ్మా ఇప్పుడే బయలుదేరుతున్నా అంటే ఆయన మనస్సులో త్వరపడుతున్నాడు. ఎంత తొందరగా చిత్రకూట ప్రాంతానికి చేరుకోవాలి, అక్కడ ఉన్నటువంటి ఋషులని తన కోసం ఎదురు చూస్తున్నటువంటి తపస్సులని అనుగ్రహించాలి అనేటువంటి తపన భగవంతుల్లో అక్కడ మనకు కనిపిస్తుంది. చిత్రకూట పర్వతం నుంచి సుమారుగా ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జానకి కుండ అంటారు. ఈ జానకి కుండు ప్రతిరోజు అమ్మ సీతమ్మ తల్లి 12 సంవత్సరాలు ఏకాంతంగా స్నానం చేసినటువంటి స్థలము. మరుగుగా ఉంటుంది. అమ్మ స్నానం ఎవరు చూడకుండా కదా. స్ఫటిక శిల అని ఉంటుంది. అంటే ఈ స్ఫటిక శిల మనకి సుందరకాండలో కనిపిస్తుంది. అమ్మ ఒడిలో స్వామిని నిద్రిస్తున్నప్పుడు కాకాసురుడు రావటము, అమ్మని ఇబ్బంది పెడతాము, తర్వాత రామచంద్రమూర్తి నిద్ర లేచి బ్రహ్మాస్త్రాన్ని వేయటము, ఈ ఘట్టం మనకి సుందరకాండలో కనిపిస్తుంది. ఆ సీతారాముడు ఏకాంతంగా ఉండి బాణం ఎక్కడి నుంచి అయితే వేశాడో ఆ శిల ఇప్పటికీ రామాయణ కాలంలో అది ఏది చెప్పబడిందో ఆ శిల ఇప్పటికీ అలాగే ఉన్నది. చాలా పెద్ద శిల అది. అక్కడ భగవంతుడు కూర్చున్నటువంటి స్థలము. అక్కడ నుంచి గుప్త గోదావరి అంటే గోదావరి అగస్త్య మహర్షి దీంతో పూజలు అందుకోవటానికి మనకి బహిరంగ కనిపించకుండా అంతర్వాహినిగా కేవలం కాళి మడిమెల లోతు మాత్రమే ఉంటుందమ్మా. అక్కడ మనకి ఆ గుప్త గోదావరి అంటాము. గోదావరి అక్కడ గోదావరిని, ఇక్కడ గంగనే ఇక్కడ గోదావరి అంటాము. బహిరంగంగా కనిపించకుండా ఉంటుంది. అలాగే చిత్రకూటం మందాకినికి ఇంకొక విశేషం ఏంటంటే ఈ మందాకిని నది చిత్రకూటానికి పరిక్రమణ చేస్తుంది. మనకి అక్కడ సీతామడి అంటే సీతమ్మ అవతార సమాప్తి చేసిన చోట ఈ తమసా నది ఒడ్డునే అమ్మ అవతార సమాప్తి జరిగింది. గంగా నది అక్కడికి ఒక 2-3 ఫర్లాంగుల దూరంలో ఉంటుందమ్మా సీతామడి దగ్గర.
అక్కడ గంగమ్మ తల్లి ప్రతి సంవత్సరము ఒక్కరోజు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సీతమ్మ శరీరాన్ని వదిలేసినటువంటి స్థలంలో పరిక్రమణ చేస్తుంది ఇక్కడ. ఇక్కడ. అక్కడ మందాకిని నది చిత్రకూట పర్వతానికి పరిక్రమణ చేస్తూ ఉంటుంది. అలాగే రామచంద్రమూర్తి కూడా ఆ చిత్రకూట పర్వతానికి ఇక్కడేందంటే ఇప్పుడు చాలా కామతగిరి అంటే కోరికలు తీర్చేటువంటి పర్వతము అని. అంటే ఎంతోమంది అక్కడికి వెళ్లి ఆ స్వామిని దర్శనం చేసుకొని కోరికలు కోరటం, వాళ్ళ కోరికలు తీరటం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రదేశము అనసూయ మందిర్ అంటారు. అనసూయ అంటే అత్రి మహర్షి, అనసూయాదేవి వారిద్దరూ కూడా ఉన్నటువంటి స్థలము. వనవాస కాలంలో ప్రయాగ నుంచి బయలుదేరినటువంటి రామచంద్రమూర్తి మొదలుగా వాల్మీకి మహర్షి ఆశ్రమానికి, అక్కడి నుంచి అనసూయాదేవి ఆశ్రమానికి రావటం, అక్కడ సీతాదేవికి అమ్మ అనసూయాదేవి అంగరాగాలు ఇవ్వటము, ఆ రోజు రాత్రి వాళ్ళక్కడ విశ్రాంతి తీసుకోవటము, అక్కడి నుంచి అదంతా కూడా ఇది కూడా పూర్తిగా దండకారణ్యంలోనే ఉంటుంది. చిత్రకూట నుంచి ఒక 10, 12 కిలోమీటర్ల దూరంలో ఉంటది. ఇవన్నీ ఒక ఎత్తయ్యేట్లయితే భగవంతుడు ఈ నేలలో తిరుగాడాడు. 12 సంవత్సరాలుంటే హాయిగా ఆయన రోజు నిత్యకృత్యాల కోసం గాని, వీటి కోసమైనా గాని, ఆ ప్రాంతం అంతా కూడా సీతారామ లక్ష్మణుల యొక్క పాదస్పర్శతో పునీతమైంది. ఇక్కడి నుంచి మనకి వెళ్ళేటువంటి దారి ఎలాగనట్లయితే జబల్పూర్ నుంచి సత్నా, సత్నా నుంచి వారణాసి ఇటు వెళ్తాం, ప్రయాగ వెళ్తాం. సత్నా స్టేషన్‌లో దిగేట్లయితే అక్కడి నుంచి 70 కిలోమీటర్ల దూరంలో చిత్రకూట ఉన్నది. లేదా చాలా 1, 2 ట్రైన్‌లు చిత్రకూట ధామ్ అని ఉన్నవి. అక్కడ వరకు కూడా 2, 3 లోకల్ ట్రైన్స్ ఉన్నవి. కాబట్టి చిత్రకూటంలోని విశేషాలు ఒక ఘట్టంగాను, అలాగే ప్రతి వారికి భక్తి ఉన్నది. ఆ భయముతో కూడినటువంటి భక్తి ఉన్నది. ప్రేమతో కూడినటువంటి భక్తి కాదు. ఇన్నేక పాపాలు చేస్తున్నాము, ఈ పాపాలు పోవటానికి అనేటువంటి భక్తి కనిపిస్తున్నది కానీ, వేరే విధంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా భగవంతుడిని ఏమీ అడగకుండా, కోరిక లేకుండా భగవన్నామం చేసేట్లయితే హాయిగా ఆ ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపగలము. జై సీతారాం. జై సీతారాం. జై సీతారాం.